7 ప్రశ్నలకు దత్తాత్రేయ స్వామివారు చెప్పిన సమాధానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ఈ సృష్టిలో అతి బరువైనది ఏది అని. మాట నిలబెట్టుకోవడం అని దత్తుని సమాధానం. నిజమే, వాగ్దానం చేయడం కంటే వాగ్దానాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టం. అందుకే అది అతి బరువైనది. రెండవ ప్రశ్న, ఈ సృష్టిలో అతి తేలికైనది ఏమిటి అని. ఇతరులను హేళన చేయడం అన్నది స్వామివారి సమాధానం. ఇతరులను హేళన చేయకపోవడం దైవగుణం అని భగవద్గీత చెప్తున్నా అందరూ ఈ పనిని అతి తేలికగా చేస్తారు. అందుకే ఇది అతి తేలికైనది. ఇక మూడవ ప్రశ్న, ఈ సృష్టిలో అతి దూరమైనది ఏది అని. గతించిన కాలం అని స్వామివారి సమాధానం. నిజమే, ఎన్ని వేల మైళ్ళు పరుగులు పెట్టినా గతించిన కాలాన్ని మనం చేరుకోలేం. నాలుగవ ప్రశ్న, అతి దగ్గర అయినది ఏది అని. మృత్యువు అని సద్గురుని సమాధానం. నిజమే, మనిషి పుట్టిన దగ్గర నుంచి మనిషిని వెన్నంటి ఉండేది మృత్యువే కదా. అందుకే నిత్య సన్నిహితో మృత్యు అని అంటారు. ఈ సృష్టిలో అతి పెద్దది ఏది అన్నది ఐదవ ప్రశ్న. దానికి స్వామివారు చెప్పిన సమాధానం మన పాపమే అని. నిజమే, మన పాపరాశి మాత్రమే ఈ సృష్టిలో అతి పెద్దది. ఈ సృష్టిలో అతి పదునైనది ఏది అన్నది ఆరవ ప్రశ్న. నాలుక అని దత్తుని సమాధానం. నిజమే, పదునైన ఆయుధాలతో శరీరానికి చేసిన గాయం కాలక్రమంలో మానిపోతుంది. కానీ మన నాలుకతో ఎదుటవారి మనస్సుకు చేసిన గాయం ఎన్నటికీ మానదు. వారి మనసును, ధైర్యాన్ని నిలువునా కుంగతీస్తుంది. ఇక ఏడవ ప్రశ్న, ఈ సృష్టిలో సులువైనది ఏది అని. ఎదుటవారి మనసు విరిచేయడమే అత్యంత సులువైన పని అని స్వామివారి సమాధానం. నిజమే, ఒకరి మనసు గెలవడానికి ఎంతో కాలం పడుతుంది. కానీ వారి మనసు విరచడానికి క్షణకాలం చాలు.